నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో తొలి ఎన్నికగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించడానికి ప్రతి కూటమి నాయకులు బాధ్యత తీసుకోవాలి. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. నియోజకవర్గ బీజేపీ సమావేశంలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి గెలుపు విషయమై కేడర్కు దిశానిర్దేశం చేసిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఇతకోట తాతాజీ. ఏపీ నిట్లో ముగిసిన ఉల్కంచి కల్చరల్ ఫెస్ట్ ఉత్సవాలు. ముగింపు వేడుకల్లో పాల్గొన్న డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు. గాయపడి చికిత్స పొందుతున్న తాపీ మేస్త్రికి ఆర్థిక సహాయం సేవా కార్యక్రమం చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి. పాల్గొన్న వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండులు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు విజ్ఞప్తి చేశారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నాడు కూటమి పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. సమావేశంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు వి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. టీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ ఉండవల్లి బాలానందం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలోని పలు అంశాలను వివరించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి ఎన్నిక ఇది అని, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యతగా మన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించాలని కోరారు. గత అసెంబ్లీ ఎలక్షన్లో నన్ను మీరందరూ కూడా కూటమి సభ్యులందరూ కూడా ఏకదాటిగా ఒకటే మాటగా దగ్గర సుమారుగా 88% పోలింగ్ ని మీరందరూ చేయించగలి మనకి అధిక మెజార్టీ వచ్చేటట్టు మీరందరూ చేయగలిగారు. మీ అందరి ద్వారానే అది సాధ్యమైంది. అదేవిధంగా ఎందుకంటే మనకి ఇది మొదటి ఎలక్షన్, మన అందరం కూడా ప్రజల్లోకి వెళ్తున్నాం. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఈ పట్టభద్రుల ఎలక్షన్కి మన కూటమి అభ్యర్థిగా మన రాజశేఖర్ గారిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఆయనకి మన అందరం కూడా ఎలా అయితే ఈరోజు మనం గతంలో ఎలక్షన్ చేసామో ఈ ఎలక్షన్లో కూడా కనీసం మనం 90% ఓట్లు వేయించగలిగితే, ఎందుకంటే ఓట్లు కూడా జాయిన్ చేసింది మనందరం కలిసి జాయిన్ చేసాం. వాళ్ళందరితో కూడా ఓట్లు వేయించి మన నియోజకవర్గం తరఫున అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ పోలయ్యేటట్టు చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. మనకు ఆల్రెడీ ఎక్కడికెక్కడ నేను ఈరోజు ఉదయాన్నే మన మండల ప్రెసిడెంట్స్ అంటే జనసేన మండల ప్రెసిడెంట్స్తో కూడా మాట్లాడాను. ప్రతి గ్రామంలో కూడా ఓట్లు ఆల్రెడీ మన బాలానందం గారు రాసి ఇచ్చారు. ప్రతి విలేజ్లో కూడా అంటే ఫోన్ నెంబర్తో సహా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ప్రతి ఆ ఊళ్ళో కూటమి సభ్యులు జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కలిసి వీళ్ళందరూ ఒక చోట కూర్చుని ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి వాళ్ళు వచ్చి ఓటు వేసే విధంగా మీ అందరి ప్రయత్నం ఉండాలి. ఈ రోజు నుంచి మీరు సాయంత్రం కంపల్సరీ 2-3 గంటలు మీరు అందరూ కూడా కేటాయించి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళందరినీ కూడా టచ్ చేసి ఏంటంటే మన అందరి ఆలోచన ఒకటే, మనం రాజశేఖర్ గారికి ఒకటో ప్రాధాన్యత ఓటు వేయాలి. అందరినీ కూడా అదే దానికే ఇచ్చేటట్టు మన అందరం కూడా చెప్తే కంపల్సరీగా అందరూ కూడా ఓటు వేస్తారు. ఎవరైనా మన ఓట్లన్నీ కూడా వేయాలంటే కేవలం ఇది వరకైతే మన బ్యాలెట్లో ఈవీఎంలో అయితే తెలుగుదేశం పార్టీ తినగా సైకిలను, జనసేన పార్టీ తినగా గాజు గ్లాస్ అను, భారతీయ జనతా పార్టీ తినగా కమలం అని ఉండేది. ఇక్కడ గుర్తులు ఉండవు. ఇక్కడ ఓన్లీ బ్యాలెట్ పేపర్ ఉంటుంది, పేర్లు ఉంటాయి, పేరు పక్కన ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పక్కన ఒక స్పేర్ గాడి, ఒక 4 గాడి స్పేర్ ఉంటుంది. అలాగా ఆ తిన్నగా మనం ఒకటి పేరాబత్తుల రాజశేఖర్ అనే వ్యక్తికి సీరియల్ నెంబర్ 8 ఈవేళ రేపు నామినేషన్ వేస్తాడు. ఆయన 2 రోజుల్లో రాజశేఖర్ గారి యొక్క సీరియల్ నెంబర్ మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ బ్యాలెట్ పేపర్ అన్ని కూడా పట్టుకుని ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి
ఎక్కడ రెండో పంచాయతీ లేకుండా మొదటి ఓటు ఒకటే పేరాబత్తుల రాజశేఖర్ గారి తిన్నగానికి ఏ నెంబర్ ఆ నెంబర్ ఆ తిన్నగా ఒకటి అని అంకె మాత్రమే వేసి ఆ ఓటు హక్కు మనం వినియోగించుకుంటే మొదటి రౌండ్లోనే గెలుపొందే అవకాశం ఉందన్న వాస్తవాన్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటా ఉన్నాను. ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ కోరారు. ఆదివారం స్థానిక కిరాణా వర్తక సంఘం భవనంలో నియోజకవర్గ బీజేపీ సమావేశం జరిగింది. సమావేశంలో నరిసే సోమేశ్వరరావు, దువ్వా శ్రీనివాస్, దత్తు ప్రసాద్, కోట రాంబాబు, కొండపల్లి నగేష్, చిట్యాల రాంబాబు, తామరాడ చిన్న, పడాల కావ్య, గోక మహాలక్ష్మి, ఎం నరసింహమూర్తి, నారాయణ, కంచర్ల రాజా తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి 13 మంది కన్వీనర్ల కింద వారికి సపోర్టుగా ఒక్కో బూత్గా 5 నుంచి 6 మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకుల్ని వారి సపోర్టుగా ఈరోజు నిర్ణయించడం జరిగింది. మరి ఏదైతే మనకి రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా, ఎందుకంటే తాడేపల్లి నియోజకవర్గంలో 8,300 ఓట్లు ఉన్నాయి. ఇందులో ప్రతి బూత్కి 600 నుంచి 800 ఓట్లు ఇవ్వడం జరిగింది. 800 ఓట్లు 13 బూతుల్లో 3 బూతులు పెంటపాడు మండలం, 10 బూతులు రూరల్ టౌన్ కలిపి 10 బూతులు. ఈ ప్రతి బూత్కి కూడా వచ్చిన మూడు మనిషికి 30 ఓట్ల కాడికి విభజన చేసుకుని మరి ఓటర్లను కలిసి ప్రతి వ్యక్తి భారతీయ జనతా పార్టీ ప్రతి వ్యక్తి కూడా వెళ్ళి ఒకటికి 3 సార్లు కలిసి ఓటర్ని వారికి ఏదైతే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు జరిగిన 5 సంవత్సరాల దుర్మార్గ పరిపాలనలో ఈ రాష్ట్రం అధోగతికి వెళ్ళిపోతే దానికి మళ్ళీ పూర్తి నవనాడాలు ఇచ్చి ఈ రాష్ట్రం మళ్ళీ నిలబడే విధంగా ఆదుకుంటున్నది భారతీయ జనతా పార్టీ అన్న విషయం ఓటర్ల దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే పట్టభద్రులు అంటే అందరూ కూడా చదువుకుని మరి ఉద్యోగాలు లేకపోతే ఏదో చేసి మేధావులై ఉన్నారు కాబట్టి వారి అన్ని విషయాలు వివరంగా చెప్పి ఈరోజు రాష్ట్రంలో అటు అమరావతి కానీ ఇటు పోలవరం కానీ అటు రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పనిచేస్తూ మరి త్వరలో పూర్తి చేసిన విధంగా రాబోయే రోజు ఇంకా అత్యధిక నిధులు ఇచ్చి మళ్ళీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టే దిశగా ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఎదురుకెళ్తుంది. ఇవన్నీ కూడా పట్టభద్రులు తెలియజేసే విధంగా వెళ్ళి రాబోయే ఎలక్షన్ 27వ తారీఖున మరి ఇందులో పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి, ఆయన ఫోటో ముందు ఒకటి అంటే ఒక గీత గీసి మనం ఓటు వేయాలని ప్రజలకు చెప్పాలి. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమిగా ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి స్థానిక సంస్థ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి 1వ నెంబరు ఆయనకు వచ్చినటువంటి సంఖ్య మీద మనకున్నటువంటి ఓటుని మొదటి ప్రాధాన్యత ఓటు 1వ నెంబర్ మీద వేసి గెలిపించాలని స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా చెప్పడం, వారి ద్వారా పని విభజన చేసి సుమారు 25 మంది ఇన్ఛార్జీలని ఇక్కడ ప్రకటించడం జరిగింది. పెద్దల ఎతగూర తాతాజీ గారి చేతుల మీదుగా బూత్ స్థాయిలో ఉన్న ఓటర్ లిస్టులు అన్నీ కూడా ఆ ఇన్ఛార్జీలకి ఈరోజు ఇవ్వడం, వారి చేయవలసిన బాధ్యతను కూడా ఇక్కడ వివరించడం జరిగింది. అయితే ఏదైతే టీడీపీ, జనసేన మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళతో మా మండల అధ్యక్షులు మమేకమయ్యి ముగ్గురు కూడా మూకమ్మడిగా ఈ కూటమి తరపున వెళ్ళి మన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లున్న ప్రతి వ్యక్తికి కూడా మొదటి ప్రాధాన్యత ఓటు 1వ నెంబర్ మీద రాజశేఖర్ గారికి వేసి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని మేము అభ్యర్థించడం, అలాగే 2వ ప్రాధాన్యత ఓటు వేయకుండా మొదటి ప్రాధాన్యత ఓటుకే మరి సహకరించాలని అందరినీ కూడా కోరే విధంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం జరిగింది. విద్యార్థులు ఆలోచనలకు పదును పెడితే అద్భుతాలు సృష్టించవచ్చని ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రమణారావు పేర్కొన్నారు. నిట్ ఏపీలో 3 రోజులుగా నిర్వహిస్తున్న ఉల్కంచి కల్చరల్ ఫెస్ట్ 2K25 శనివారం రాత్రితో ముగిశాయి. విద్యార్థుల ఆటపాటలతో, నృత్యాలతో నిట్ ప్రాంగణం పరవశించిపోయింది. ఈ ఉత్సవాలను తిలకించడానికి తాడేపల్లిగూడెం పట్టణం నుండి కళాశాల విద్యార్థులు భారీగా తరలివచ్చారు.
నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వి రమణారావు మాట్లాడుతూ విజ్ఞానం వినోదం రెండూ ముఖ్యమేనన్నారు. వినూత్న ఆలోచనలను విద్యాలయాలు చక్కటి వేదికలన్నారు. చదువుతో పాటు ఆటలైనా పాటలైనా కళలైనా మనసు పెట్టి నిరంతరం సాధన చేస్తే లక్ష్యాలను సులువుగా చేర్చుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డిఎన్లు డాక్టర్ కె హిమబిందు, డాక్టర్ జిబి వీరేష్ కుమార్, అసోసియేట్ డిఎన్ డాక్టర్ తలారి రేష్మ, ఆచార్యులు రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకటైతే మీరిలా చూడాలనే సగమాయే ప్రాయమే కదిలేను పాదమే పడసాగే ప్రాణమే నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం ఇప్పుడు కాసేపు ప్రకటనలు. గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ఇండియన్, చైనీస్, తందూరి, పుల్కా, రోటీ, బటర్ నాన్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్, స్టార్టర్స్ మరియు అన్ని రకముల ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ లభించును. చిన్న చిన్న ఫంక్షన్స్ కు పార్టీ హాల్ కలదు. క్యాటరింగ్ అండ్ హోమ్ డెలివరీ సౌకర్యాల కొరకు 7893045898 కు సంప్రదించండి. స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ సర్వీస్ కలదు. విచ్చేయండి గీతా కేఫ్, సిరాజ్ బిర్యానీ, మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రతి ఆదివారం మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. సెల్ నంబర్స్ 9398349979, 9848035898. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ.
ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక 4వ వార్డుకు చెందిన బాబ్జీ అనే తాపీ మేస్త్రికి ఆదివారం 5,000 ఆర్థిక సహాయం, బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఇటీవల గాయపడిన బాబ్జీకి బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి తరపున ఈ సహాయం అందించడం జరిగింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మత్తి బాబ్జీ, అధ్యక్షులు లింగం శ్రీనివాస్, మద్దాల నరసింహ, రౌతు సోమరాజు, కేశవపట్ల విజయ్, రావు రమేష్, పప్పుపుల త్రినాథ్, మద్దాల వీరు, రౌతు సతీష్, శ్రీరామ్, మల్లారెడ్డి శ్రీను, భాస్కర్ రావు, పిడుగు రామ్మోహన్, జనసేన నాయకులు ఎర్ర శ్రీను, లేలా, అనిల్, కూటమి నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు. వార్డు 4వ వార్డులో ఈరోజు అయినాల బాబ్జీ అని అతను రంగారెడ్డిగూడెం తాపి పనికని వెళ్ళి అక్కడి నుంచి పడిపోవడం, అతనికి సర్జరీ జరగడం, దాన్ని గుర్తించి ఇక్కడ సేవా సమితి చేయడానికి వచ్చిన ముందు వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ప్రతీ నెల క్రమం తప్పకుండా ప్రతి నాయకుడు నగ్గుతూ ఉంటాడు, ఆ టైం వరకు పనిచేస్తూ వెళ్ళిపోతారు. కానీ ఆ నాయకుని గుర్తుపెట్టుకొని బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశయాల మేరకు ఇక్కడ ఉన్న యువతంతా కూడా ఇంత మంచి కార్యక్రమం చేయడం ముందుగా వాళ్ళ అభినందనం. అలాగే ఈ కార్యక్రమంలో వర్తపల్లి కాశీ గారికి వచ్చి చెప్పిన వెంటనే అంబులెన్స్ సదుపాయాన్ని చాలామందికి ఆయన అంబులెన్స్ ఇస్తూ ఉంటాడు. కానీ ఈ విషయంలో ఆయన నేను రేపే పంపిస్తానని చెప్పడం, అంతేకాకుండా అక్కడ జరిగే వైద్యంని మన తాడేపల్లిగూడెంలో వైద్యం చేస్తానడం, దానికి అయ్యే ఫ్రీ ఖర్చు అంతా కూడా సేవా సంస్థ వాళ్ళు భరాయించాలనడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా యువత అంతా కూడా చెడు ఉద్దేశాలతో తిరిగే ఈ రోజుల్లో తమకు ఇచ్చిన డబ్బులను పొదుపు చేసి ప్రతీ నెల ఒక కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. అది నా 4వ వార్డులో చేయడం మాకు ఆనందంగా ఉంది. బాబ్జీ గారు మరి జంగారెడ్డిగూడెంలో పనికి వెళ్ళి మరి భవన నిర్మాణ కార్యం కూడా పడిపోవడం జరిగింది. ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత వాని కుటుంబం మరి ఇబ్బందికరంగా ఉంటే వెంటనే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి సేవా సమితికి ఈ పరిస్థితి చెప్పడం, వెంటనే వాళ్ళు స్పందించి వాళ్ళకి ఇంట్లోకి అవసరమైన నగదు రూపంలో కానీ నిత్యావసర సరుకుల సందర్భంగా కానీ వాళ్ళకి వెంటనే స్పందించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆలోచనలు ప్రజల్లో కష్టాలు ప్రజల కోసం నిరంతరం కూడా సేవ చేసినప్పుడే అది నిజమైన నాయకుడు అని చెప్పిన వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన 2019 నుంచి మరి జనసేన పార్టీలో జాయిన్ అయిన కాడి నుంచి కూడా నియోజకవర్గంలో ఎవరి సమస్యలైనా సరే తన సమస్యగా భావించి మరి జన సైనికులని కానీ వీర మహిళలు కానీ ఆయన వెనకాల ఉండే వ్యక్తులతో కూడా సహాయ సహకారాలు అందించేలాగా నడవాలని నేర్పిన వ్యక్తి మన శ్రీనివాస్ గారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవాళంటే వీడియోలో రావచ్చు, కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి తరపున కానీ బొలిశెట్టి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా కానీ జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అలాగే ఎన్డీఏ కూటమి తరపున కూడా నిరంతరం తాడేపల్లి నియోజకవర్గంలో ఎవరి సమస్యలైనా ఇబ్బంది అయితే ప్రత్యక్షం అయ్యేది ఎన్డీఏ కూటమి సభ్యులు, జనసేన పార్టీ మెగా అభిమానులు. మన 4వ వార్డులో ఉంటున్న అయినాల బాబ్జీ గారు ఓ తాపి పని నిమిత్తంగా పొరుగురు వెళ్ళి ఆ బిల్డింగ్ మీద పడిపోవడంతో పాపం ఆయనకి ఫిజికల్గా సర్జరీ పడడం, 2-3 సర్జరీలు పడడం, సర్జరీలతో కొంచెం ఇబ్బంది పడుతుంటే ఈ బొలిశెట్టి సేవా సమితికి ఆధ్వర్యంలో ఈ విషయం మా వరకు తీసుకురావడం జరిగింది. మా వరకు తీసుకొస్తే బొలిశెట్టి సేవా సమితి కమిటీకి తెలియజేస్తే ఇది 4వ కార్యక్రమంగా ఈయనకి ఆర్థిక సహాయం నిమిత్తంగా 5,000 రూపాయలు ఇచ్చి అలాగే నెలకు సరిపడగా బియ్యం, కూరగాయలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమంలో మేము ముందుండే కారణం ముందు నాయకుడు సేవే. మాకు నాయకుడు ఎన్నో సేవలు చేశాడు మా నాయకుడు. ఆ నాయకుడి సేవ మార్గంలోనే కరోనా కాలంలో కూడా కష్టకాలంలో ప్రతి ఒక్కరికి కూడా నిత్యావసరాలు అందించి ఎన్నో కార్యక్రమాలకి దిశ మొదలెట్టిన నాయకుడు బాటలో నడుస్తూ మేము ఈ బొలిశెట్టి సేవా సమితి ఏర్పాటు చేసి ఈ బొలిశెట్టి సేవా సమితి మా ఒక్కరిదే కాదు, మనందరిది తాడేపల్లి నియోజకవర్గం అందరిదే. ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరిది కూడా మాది అనుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. భీమడోలులో గ్రామ దేవతలు జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం నాడు గంగానమ్మ, పోతురాజుబాబు, మహాలక్ష్మమ్మ, మధ్యరావమ్మ అమ్మవార్ల గ్రామోత్సవం జరిగింది. తొలుత ఆలయ ఆవరణలో గణాచారులు కలిసి పంబలవారు అమ్మవార్లకు సంబరం నిర్వహించారు. ఘటాలతో ఊరేగింపును భీమడోలు గ్రామ వీధులలో తిరిగారు. గ్రామస్తులు అమ్మవార్లకు చల్ది అన్నం, బెల్లం సమర్పించారు. గణాచారుల కాళ్లకు పసుపు నీళ్లు పోసి మొక్కులు తీర్చుకున్నారు. జాతర కమిటీ చైర్మన్ దత్తడ శ్రీనివాసరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఈ నెల 27న జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్కు ఓటు వేయాలంటూ తాడేపల్లిగూడెం పట్టణంలో కూటమి నాయకులు ఆదివారం ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం చేశారు. ఓటర్లకు అభ్యర్థికి సంబంధించిన కరపత్రం ఇచ్చి ఓటు వేయండి అని ఓట్లను అభ్యర్థించారు. జనసేన నాయకులు అడబాల నారాయణమూర్తి, తెలుగుదేశం నాయకులు దాట్ల జగన్నాథరాజు, మాజీ కౌన్సిలర్ కాకర్ల సుభద్ర, జనసేన నాయకులు మెరుగు రాజ్గోపాల్, అంబటి కృష్ణ తదితరులు ఇంటింటా ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని కూటమి నాయకులు బొలశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు కూటమి ప్రభుత్వం రాజశేఖర్ను బలపరచాలంటూ వివరించారు. బీజేపీ పట్టణ యువ మోర్చా అధ్యక్షుడు గరగ ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఆదివారం సాయంత్రం నిర్వహించారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మరి మా యువమోర్చా అధ్యక్షులు గరగా ప్రసాద్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి ఆయన ఎన్నో పార్టీకి సంబంధించి ఎన్నో కష్టమైన కార్యక్రమం అయినా సరే పార్టీ గురించి ఎంతో కృషి చేసిన వ్యక్తి. రాబోయే రోజుల్లో ఇంకా మరి మంచి పదవితో ఉండి పార్టీకి ఇంకా విశేషమైన సమయం ఇచ్చి కృషి చేయాలని కోరుకుంటూ ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు దండాంజాలు ఇవ్వాలని ఆయన కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వర్గీయ పైడికొండల మాణిక్యరావు గారి యొక్క పరిపాలన దక్షత కోసం కానీ ఆయన ఒక సిద్ధాంతం నచ్చి భారతీయ జనతా పార్టీలకు ప్రవేశించి నిత్యం కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగతంగాని బలోపేతం చేయడం కోసం కానీ భారతీయ జనతా పార్టీకి ఒక ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి వివరించడానికి ప్రతి క్షణం కష్టపడే వ్యక్తి గరగా ప్రసాద్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూడా ఈ రోజున తాడేపల్లి నియోజకవర్గ కన్వీనర్ అయినటువంటి శ్రీ ఈతకోట తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. మరి సుమారుగా 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ప్రవేశించి కూడా ఎంతోమంది ప్రలోభం చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి బలోపేతం కోసం కానీ ప్రతి నిత్యం కూడా యువ మోర్చా కోసం కూడా కష్టపడుతూ కూడా ఏ అవసరం ఉన్నా కూడా ప్రతి అవసరంలో కూడా ఎన్నో స్పందించి ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం విషయంలో కానీ కూడా దగ్గరుండి వాళ్ళ యొక్క సమస్యల్ని ప్రతి క్షణం కూడా తీర్చే విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క బలోపేతం కోసం ప్రతి క్షణం ఆలోచించండి. గరగపరిస్థితి జన్మదినం ఎన్నో చేసుకోవాలి మనస్ఫూర్తి కోరుకుంటే. తాడేపల్లిగూడెం రూరల్ మండలం పెద్ద తాడేపల్లిలోని నూతనంగా నిర్మించిన సూర్య దేవాలయంలో ఆదివారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని సూర్యనారాయణమూర్తిని పూజించుకున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ఏకైక సూర్య దేవాలయంగా పెద్ద తాడేపల్లి సూర్య దేవాలయం పేరుగాంచింది. ఆలయ నిర్వాహకులు ధర్మకర్త పొల్లాబొట్ల సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ అందరికీ కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ భగవానుడు అని పేర్కొంటూ ఆలయంలో 2 గదులు నిర్మించి తలపెట్టామని, దాతలు ఎవరైనా ముందుకొచ్చి సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 2023 సెప్టెంబర్ 3వ తారీఖునే ఈ యొక్క నిర్మాణం చేపట్టాము. దఫాలుగా ఈ అందరి యొక్క సహాయ సహకారాలతో నిర్మాణము పూర్తి చేసుకుని నిన్నటి రోజున ప్రతిష్టా కార్యక్రమం కంప్లీట్ చేసుకున్నాము. ఈ యొక్క దేవాలయము అందరిది కానీ ఏ ఒక్కరిది కాదని చెప్పేసి అనుకోవద్దు, అందరి దేవాలయం ఇది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా సూర్య దేవాలయం తణుకులో తప్ప చాలామంది మన తాడేపల్లి నుంచి కూడా తణుకు వెళ్ళి అక్కడ ప్రతి ఆదివారం కూడా అక్కడ దర్శనం చేసుకుంటున్నారు. అటువంటిది కొంత కాకపోతే కొంతైనా వాళ్ళ యొక్క సదుపాయాల కోసం అని చెప్పేసి మనం తాడేపల్లిగూడెంలోనే మన యొక్క సూర్య దేవాలయం నిర్మాణం జరిగింది.
ఇది కాకుండా ఇక్కడ మేము ఎందుకంటే నిన్ననే ఈ ప్రతిష్టా కార్యక్రమం అయింది కాబట్టి ఈ పక్కన ఖాళీ స్థలం ఉంది. ఖాళీ స్థలంలో కూడా ఒక మన పుర ప్రముఖులు ప్రజల యొక్క అండదండలతో 2 గదులు నిర్మాణం చేసి ఇక్కడ పర్మనెంట్గా ఒక పూజారిని ఇక్కడ పెడదామని చెప్పేసి ఆలోచనతో ఉన్నాము. ఇది అంతా కూడా ప్రజల సహాయ సహకారాలతోనే జరగాలని చెప్పేసి అనుకుంటున్నాను. స్థానిక సత్యవతి నగర్లోని చెట్ల రోడ్లో గల ఇస్కాన్ దేవాలయంలో ప్రతి ఆదివారం మాదిరిగానే ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు భాగవతం శ్రవణం జరిగింది. విద్యార్థులకు భాగవతంలో శ్రీకృష్ణ లీలలు తత్వం గురించి వివరించారు. ఆధ్యాత్మిక విలువలను గురించి విశేషించి చెప్పారు. స్థానిక ఇస్కాన్ దేవాలయం ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయదుందెబి సాధించడంతో పెంటపాడు మండలం ముదునూరు గ్రామంలో మండల బీజేపీ అధ్యక్షులు దత్తు ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంను ఢిల్లీ ప్రజలు నమ్మి అఖండ మెజారిటీ అందించారని దత్తు ప్రసాద్ వ్యాఖ్యానించారు. ముస్లిం వర్గాలు ఉన్న చోట్ల కూడా బీజేపీని ఆదరించి గెలిపించారన్నారు. ఢిల్లీ విజయంతో బీజేపీ కార్యకర్తల్లో జోష్ నిండుకుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ గ్రామ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ యువ మోర్చా నాయకులు కూడా పాల్గొని ఢిల్లీలో బీజేపీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది సాధారణ విజయం అయితే కాదు. ఏదైతే గత 27 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఉనికిని కోల్పోతుంది అని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలందరికీ ఒక చెంపపెట్టు లాంటి విజయం ఇది. ఎలా అంటే పార్లమెంటు ఎన్నికల్లో అఖండ విజయాన్ని చేకూర్చి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఫలితాలు కొంచెం నిరాశాజనకంగా ఉన్న మాట అయితే వాస్తవం. ఏదైతే ఇప్పుడు ప్రస్తుత ఎలక్షన్లో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో హామీలు ఏవైతే ఇచ్చారో వాటిని ఖచ్చితంగా అమలు పరిచి తీరతారనే నమ్మకంతో ఢిల్లీ ప్రజలు ఈ అఖండ విజయాన్ని ఇవ్వడం జరిగింది. నమ్మకం అంటే మామూలుగా కాదు. ఇచ్చిన హామీలు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలు మామూలు హామీలు అయితే కాదు. మన రామాలయం అయితే ఏంటి, ట్రిపుల్ తలాక్ అయితే ఏంటి, అలాగే ఆర్టికల్ 370 రద్దు అయితే ఏంటి, ఈ హామీలు ప్రకటించినప్పుడు మిగతా పార్టీలు ఏదో ఇది ఎలక్షన్ స్టంట్ ఓట్ల కోసం చెప్తున్నారని చెప్పారు. కానీ ఇటువంటి హామీలు కూడా ఎంతో చక్కగా అమలు పరిచిన పార్టీ ఏదన్నా ఉంటే ఇది భారతీయ జనతా పార్టీ. ఈ విషయాన్ని గ్రహించి ఢిల్లీ ప్రజలు ఇలాంటి అఖండ విజయాన్ని ఇవ్వడం జరిగింది. కుంచనపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 15వ తేదీ ఉదయం 8:27 జరగనుంది. ఈ సందర్భంగా ఈ నెల 13వ తేదీ నుంచి ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ ఆత్కూరి వీరవెంకట పవన్ కుమార్, ఆలయ ట్రస్ట్ చైర్మన్ దాసరి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ప్రతిష్ఠా మహోత్సవం చేపడతారు. ఈ ప్రతిష్ఠా మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ సన్నిధి నుంచి, అలాగే నిన్న స్వామివారి యొక్క ఉత్సవం అంటే ఊరేగింపు తాడేపల్లిగూడెం పురపాలక అంటే మొత్తం దగ్గర పట్టణ మొత్తం అంతా కూడా తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత రాత్రి జల యొక్క స్వామివారి యొక్క విగ్రహాలు కూడా మన ఊరేగింపులో చాలా అద్భుతంగా తీసుకురావడం, రాబోయే రోజుల్లో మరి వాడపల్లి ఎలా అయితే ప్రసిద్ధి చెందిందో అంతకన్నా ఎక్కువగా ప్రసిద్ధి చెందాలని, ఎందుకంటే రాత్రింబగర్లు కూడా ట్రస్ట్ అండ్ కమిటీ వారు శ్రమించి ఈ ఆలయానికి ఇంత కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి ఎందుకంటే ధన్యవాదాలు తెలుపుకుంటూ, డోనర్లు కూడా మాకు సంపూర్ణంగా సహకరించారు, వారికి కూడా ఈ ఆలయ కమిటీ వారు ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైతే 13వ తారీఖు కానీ 14 కానీ 15వ తారీఖు ఈ 3 రోజుల ఉత్సవంలో పీటల మీద కూర్చున్న దంపతులు కూడా వారికి కూడా అవకాశాన్ని కల్పించినందుకు వీరిని కూడా గౌరవిస్తూ, ఎందుకంటే ఏదో మనమే చేయాలి ఉత్సవం మనమే కూర్చోవాలి పీటల మీద అనే కాకుండా ప్రజలందరికీ కూడా దైవ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు వీరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే 15వ తారీఖు సాయంత్రము స్వామివారి యొక్క కళ్యాణం, 15వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి భారీ అన్న సమారాధన, సుమారు 10,000 పైచీలకి ఎంతమంది వచ్చినా సరే పెడతానికి ఈ ఆలయ ట్రస్ట్ అండ్ కమిటీ వారు సన్నిధంగా ఉన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, ఈ యొక్క ఆలయం 13, 14, 15వ తారీఖున నూతన ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా 14వ తారీఖున స్వామివారికి అందరూ ఈ యొక్క 14వ తారీఖున జలాదివాసం, క్షీరాదివాసం,
పంచాన్యవాసం అన్నింటిలోనూ పాల్గొని 15వ తారీఖు ఉదయం 8:27 విగ్రహ ప్రతిష్టా మహోత్సవం, అలాగే మధ్యాహ్నం 11:30 గంటలకు అన్నదాన సమారాధన మరియు సాయంత్రం 6 గంటలకు శ్రీవారి కళ్యాణం. స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంత వైభవంగా జరిగిందో అంతే వైభవంగా ఇక్కడ జరిపించాలని ఇక్కడ ట్రస్ట్ అండ్ కమిటీ వారు అందరూ నిర్ణయించాం. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఆలయ ప్రతిష్టని ప్రతి ఒక్కళ్ళు భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో ఏదో గుడి కట్టం మనమే చేయాలన్న ప్రతిష్ట కాకుండా ప్రతి ఒక్క దంపతులకు అవకాశం ఉండాలని సదుద్దేశంతోనే మేము ముందుకు వచ్చి ఏర్పాటు చేసాం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని సంత మార్కెట్లో ఈ వారం కూరగాయల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. 3 కేజీల ఉల్లిపాయల ధర 100 రూపాయలకు అమ్ముతుండగా టమాటా, పచ్చిమిర్చి, బంగాళదుంప, వంకాయ, దోసకాయ, బెండకాయ, దొండకాయ కిలో 40 రూపాయలకు అమ్ముతున్నారు. కూరగాయల ధరలతో పాటు ఆకుకూరల ధరలు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ వారం మార్కెట్లో కూరగాయల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఉల్లిపాయలు 3 కేజీలు 100 రూపాయలండి. పావు కేజీ పచ్చి రూపాయలు 10 రూపాయలు, వంకాయలు కేజీ 20 రూపాయలు, క్యారెట్ కేజీ 30 రూపాయలు, టమాటాలు 2 కేజీలు 30, బంగాళాదుంపలు కేజీ 30 రూపాయలు, దొండకాయలు అర కేజీ 20, బెండకాయలు అర కేజీ 20. కూరగాయలు అన్నీ సవకైపోయినాయండి. కానీ సంతలోకి ఎవరు రావట్లేదు. సంతలోకి అందరూ రావాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.